నమస్కారాలండి. తప్పనుకోకండి, తెలిసో తెలియకో ఒక విషయాన్ని అడుగుతున్నాను. అదేమంటే, భక్తి విషయంలో మనము దేవుళ్ళని ఆరాధిస్తుంటాం కదా. అందులోని భాగంగానే కొన్నిసార్లు ఆ దేవుళ్ళను జోలపాట పాడుతూ ఉంటాం కదా. శ్రీకృష్ణ పరమాత్మనే కావచ్చు, వెంకటేశ్వర స్వామినే కావచ్చు, ఇలా దేవుళ్ళను మనము ఆరాధనలలో భాగంగా జోలపాటలు కూడా పాడుతుంటాం కదా. ఇది నిజమే కదా. అయితే తప్పనుకోకండి, కానీ ఆ దేవుడు మనకన్నా చిన్నవాడా? మనం పుట్టినాక పుట్టాడా? మన పిల్లలతో సమానమా? ఆ విధంగానే కదా మనము దేవుళ్ళకు జోలపాట పాడుతూ ఉంటాము. మనము పుట్టినాక దేవుడు పుడితే మరి మననెవరు సృష్టించినట్టు? అలాగే మనకన్నా ముందు పుట్టిన మన తల్లిదండ్రులను ఎవరు సృష్టించినట్టు? అలాగే వారికన్నా ముందు పుట్టిన తాత, నాన్నమ్మలు, అమ్మమ్మలను ఎవరు సృష్టించినట్టు? ఇంకా అలాగే వారిని కూడా కన్నవారు ఎవరు సృష్టించినట్టు? ఇంకా అవతల ఎవరు? ఈ విధంగా మానవులనే కాదు, సకల జీవుల్ని కూడాను ఎవరు సృష్టించినట్లు మనము జోలపాట పాడుతున్నది నిజమే కదా. దీన్ని బట్టి దేవుడు మన పిల్లగాడితో సమానం కదా. ఇక మనము ఆ దేవుళ్లకు తల్లిదండ్రులతో సమానమే కదా. తెలియగలుగుతున్నానులే, క్షమించండి. ఈ మన మానవ ప్రవర్తనలన్నీ కూడాను శాస్త్రీయమైనయేనా? సృష్టి రహస్యాలుగా ఇవి నిజంగా ఆచరించవలసినవేనా? లేక వ్యర్థ బూటకాలే అయితే మన తండ్రుల, తాతల, ముత్తాతల అలా ఎన్నో తరాల నుండి ఆచరిస్తూ వస్తున్నారు కదా. కనుక బూటకాలు కావనుకుందామా? నిజంగా నిజాలే అయితే మన ముందు దేవుడు చిన్నపిల్లగాడు ఏంటి? తనకు మనము జోలపాట పాడటం ఏంటి? తప్పనుకోకండి, ఇది నాకు సమస్యలా అనిపిస్తే మీకు వినిపిస్తున్నాను. ఈ విధానాన్ని ఖచ్చితంగా మనము ఆచరించాలంటారా? ఆచరించకపోతే అనర్థం అంటారా? మీరేమనుకున్నా సరే, నేనంటున్నాను, ఇదంతయు కూడా గాఢ జ్ఞానాంధకారము. మానవ జాతిని అంతయు కూడాను ఈ విధంగా అధోగతి పాలు చేశారు. ఈ అనంత విశ్వానికి అధిపతి అయిన వాడు నీకు కొడుకులా పుట్టాడా? ఇక నీవు జోలపాట పాడాలా? ఇలా పాడించే వారికి అసలు దేవుడు అనేవాడు ఎవరో, ఎక్కడ ఉంటాడో పరమాణువంతైనా తెలుసా? నాకు తెలిసి వారికి ఆ పరమాణువులో కూడా కోటి వంతు కూడా తెలియదు అనుకుంటున్నాను. దేవుడికి రూపం అంటూ, వయసు అంటూ ఉంటుందా? నేనుగా చెబుతున్నాను, గ్రహించితే గ్రహించండి, ఇక మీ ఇష్టం. దేవుడు అనేవాడు ఈ అనంత విశ్వమంతయు కూడాను దైవ స్వరూపమే. ఇక అలాగే తనకు మనలాగా బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఉండబోదు. దేవుని యొక్క ఆయుష్ ఈ అనంత కాలము కూడా తన యొక్క ఆయు కాలమే. ఈ అనంత విశ్వమంతయు కూడాను దైవ స్వరూపము. అలాగే ఈ అనంత కాలము కూడాను తన యొక్క ఆయువు కాలము. ఇదియే సత్యము, ఇదియే నిజము, ఇదియే కఠిన సత్యమైన నిజము. ఈ నిజము రవ్వంతా కూడా తెలుసుకోలేక దేవుడు అనేవాడు మనలాగా ఒక రూపము కలిగి ఉన్నాడని, ఇక మనలాగా ఏదో ఒక మూలన ఈ భూగోళంపై ఉన్నాడని, అలా ఎక్కడో ఒక చోట ఉండనుకోవడం కూడాను అమాయకత్వమే. అమాయకత్వం కనుక వదిలేద్దాం. కానీ నీ ముందున్న బొమ్మలే దేవుడు అనుకోవడము, ఉయ్యాలలో పడము, ఆహారాలు పెట్టడము, స్నానాలు చేపించడము, జో కొట్టడము, ఈ విధానం అంతా ఏంటి? మానవునికి కేటాయించిన ఆయుష్కాలం అంతా కూడాను అయిపోయే అప్పటికి కూడాను ఇందును గల లోపం అనేది రవ్వంతైనా కూడా అర్థం కావడం లేదా? ఆయువు అయిపోయి పండి తిరిగి వెళ్ళేటప్పటికి కూడాను విశ్వరాశ్యం అనేది ఇసుకరేణువును కూడా ఎరగవైతే అజ్ఞానాంధకారంతో విచిత్రంగా
తాము చేసుకున్న బొమ్మలకే గడగడ గడగడ వణుకుకుంటూ ఎవడో చెప్పిన ఆచారాలను అన్నీ కూడా ఏ మాత్రము లోపం కాకుండా ధనము, జ్ఞానము, శరీరము ఈ మూడు శక్తులను కూడాను ఎవరో చెప్పిన అట్టి ఆచారాలన్నీ కూడాను ఏ చిన్న లోపము లేకుండా రాకుండా ఆచరిస్తున్నావంటే అందులోని భాగమే కదా ఈ ఉయ్యాల ఊపి జోలపాట పాడేది. పైగా పాదాల నుంచి తల వెంట్రుకల వరకు భయము. ఆ భయము కూడాను అంతులేని భయము. ఆ బొమ్మల పేరు మీద అజ్ఞానాంధకార స్వాద తతంగాలను బోధించే వాడిని నమ్మి ఆ విధంగా భయపడుతూ వాడు చెప్పే వాటినన్నీ నమ్మి ఆచరించుతున్నాము అంటే అందుకే కదా ఆ అనంత విశ్వనాథుని రవ్వంతైనా కూడా తెలుసుకోలేకపోతున్నాము. గాఢ జ్ఞానాంధక స్వార్థ మూర్ఖుడు చెప్పిన బొమ్మల ముందు తతంగాలు పడుతున్నాము. ఇకనైనా విశ్వ సత్యాలనేవి మిగిలిన జీవితంతో ఇసుక రేణువంతైనా సరే తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేక నాదే తప్పనుకుంటే క్షమించండి.